హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రేపు వచ్చేసి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు గుర్తొచ్చే ఎపిక్ సినిమా వచ్చేసి చాలా సినిమాలు ఉన్నాయి. దానికోసం కాదు కానీ అసలు సూపర్గా ఎంజాయ్ చేసి ఫీల్ అయిన సినిమాలు ఏదైతే ఒక గబ్బర్ సింగ్ ఫస్ట్లో ఉంటుంది. ఎందుకంటే ఎనర్జీ కానీ అది కానీ సూపర్. అలాగే బాలు అనే సినిమా చాలా ఇష్టం నాకు, కరుణాకరణ్ గారు తీసిన సినిమా. సో బాలు అనే సినిమా గురించి మాట్లాడదాం అనుకున్నాం. బాలులో ఒక గ్యాంగ్స్టర్ ఎలా అవుతాడు, ఒక ఏమంటారు కాలనీ ఆ బస్తీని కాపాడే మనిషి ఎలా అవుతాడు, అమ్మాయి కోసం ఎలా మారుతాడు అని చాలా బాగా చూపించారు. స్టార్టింగ్ నాయుడమ్మ అనే క్యారెక్టర్ ఒక విలన్ ఎవరైతే అందరి దగ్గర నుంచి డబ్బులు అవి వసూలు చేసుకుంటాడో తనతో మొదలవుతుందన్నమాట. అతని దగ్గర ఉన్న దాస్ అనే అతను మామూలుగా అది ఏమంటారు మార్కెట్ కబ్జా చేసుకుని మనీ అవన్నీ తీసుకుంటూ ఉంటారు. ఈ మనీ అన్ని తీసుకుంటుంటే మామూలుగా తనికెళ్ళ బర్ని గారిది ఇంట్రడక్షన్ బాగుంటుంది అక్కడ, పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్. అదేమంటారు మనిషి జీవితంలో ఒకసారి పోతాడు, భయపడేవాడు ప్రతిరోజు పోతాడు, ఇలాంటి వాళ్ళ కోసం ఎవడొస్తాడు అనగానే పవన్ కళ్యాణ్ వస్తారు. అప్పుడు ఎంట్రన్స్ భలే తీసాడు ఆ సీన్. అలాగే తర్వాత దీనిలో మళ్ళీ కామెడీ అనమాట, ఎమోషన్ బాగా పండుతుంది అక్కడ. మీ అమ్మ పెట్టింది షాప్ పేరు ఎవరు పెట్టావు అంటే మీ అమ్మ, ఎవర్రా అది అంటే మీ అమ్మ అని చెప్పేసి తెలంగాణ శకుంతల గారిది చూపిస్తాడు. చాలా బాగుంటుంది అనమాట ఆ సీన్. అది చూడగానే అమ్మ అని చెప్పేసి మెల్ట్ అయిపోయి ఎమోషన్ అయిపోతున్నాడు ఆ విలన్. ఏం అనలేడు. తర్వాత చందా ఇవ్వన్నా అది ఇవ్వన్నా అని మొత్తం పైసలన్నీ తీసేసుకుంటాడు. ఏ మార్కెట్ దగ్గర అయితే తిని దందా చేశాడు ఆ విలన్, ఆ మార్కెట్ డబ్బులని వాళ్ళ అమ్మ షాప్ అని చెప్పేసి మొత్తం తీసేసుకుంటాడు. ఆ ప్రజలందరిలో హీరో అయిపోతాడు. ఇంట్రడక్షన్ బాగుంటుంది, పాట కూడా సూపర్ ఉంటుంది. ఆలోచిస్తే అంతా ఇంతే అని. తర్వాత నుంచి మళ్ళీ సినిమా అలా ముందుకు వెళ్తూ తర్వాత శ్రేయ రావడం, శ్రేయ పవన్ కళ్యాణ్ ప్రేమించడం, తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కొన్ని కామెడీ సీన్స్ తేజ సజ్జాతో, తర్వాత కావ్య కళ్యాణ్ రామ్తో బాగుంటాయి ఆ సీన్స్. మేల్కోటే గారి కామెడీ, మొబైల్ పాలు కొట్టడం అవన్నీ కూడా బాగుంటాయి. డైలాగ్స్ చాలా బాగుంటాయి మూవీలో. డైలాగ్ ఏంటంటే శ్రేయ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఏడిపిస్తాడో, పవన్ కళ్యాణ్ ఫోన్ పాల్గొట్టేసి నా ఫోన్ కూడా ఇలా పాల్గొట్టేసి ఉంటావు, ఇలాంటివి చాలా కొనుక్కోగలను, నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ సూపర్ డైలాగ్ రాసాడు. ఎవరైతే రైటర్ ఉన్నారో, ఏదైనా కష్టపడి చేయడం చాలా కష్టం, సృష్టించడం చాలా కష్టం. ఈ నేచర్లో పగలగొట్టడం చాలా తేలిక, సృష్టించడం తెలియని మనకి పగలగొట్టే హక్కు లేదని. అది చాలా బాగుంటుంది. తర్వాత మూవీ ప్రోగ్రెస్ అయిన కొద్దీ మామూలుగా మెయిన్ విలన్ వస్తాడు. మెయిన్ విలన్ వచ్చి ఖాన్ ఆయన పేరు. ఈ బాలు ఎవరైతే డాన్తో ఫ్రెండ్షిప్ చేస్తాడో అతని వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయని తెలిసిపోయిన తర్వాత సైన్ చేయించుకొని ఎవరు పవన్ కళ్యాణ్ ఆస్తులని సైన్ చేయించేసుకొని మామూలుగా మార్కెట్ వెళ్ళిపోతాడు. తర్వాత పవన్ కళ్యాణ్ ఇంజూర్ అవుతాడు అనమాట. ఈ మార్కెట్ మీద ఎందుకు అంత పట్టు అంటే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళినప్పుడు సుమన్ వాళ్ళ ఫ్యామిలీ, సుమన్ లైక్ వాళ్ళు ఎంత కష్టపడి మామూలుగా ఎంత మంచి వాళ్ళో చెప్తారనమాట. జయసుధ సుమన్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ నుంచి మామూలుగా రైతులకు ఒక పేదవాళ్ళ కోసం ఎలా చేయాలని అలాంటిది ఆక్రమించుకుని ఖాన్ అనే మనిషి ఎలా వచ్చాడు, ఎలా గుండాగా చెప్తాడు. అప్పుడు వీడికి ఎందుకు అని కానీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది అన్నమాట. వీడికి ఎవరు లేరు కదా, వీడికి ఎందుకు కావాలి అంటే మీ అందరినీ పిచ్చోని చేశారని ఖాన్ చెప్తాడనమాట, ఈ పర్టికులర్ మనిషి నాయుడమ్మ అని. అప్పుడు బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ ఢిల్లీ వెళ్తాం. ఢిల్లీ నుంచి ఆగ్రాలో ఎలాగ ఒక నేహా ఒబ్రాయ్ గారి యాక్షన్ బాగుంటుంది. ఒక స్టూడెంట్ బట్ ఇంకా వాళ్ళ డాడీ తప్పు చేయలేదు అని ప్రూవ్ చేయించడానికి ఒక అమ్మాయి, భయపడుతున్న అమ్మాయి లైఫ్లో హోప్ తీసుకొస్తాడు. ఆ సీన్ చాలా బాగుంటుంది. 15 minutes పవన్ కళ్యాణ్ సీన్ ఏదైతే ఉంటుందో, ఢిల్లీ ట్రైన్ వస్తుందా లేదా అని అన్ని సీన్స్ డైలాగ్స్ చాలా బాగా రాశాడు అక్కడ. గుండ్రంగా తిరిగేదే భూమి, పోరాడేవాడే మనిషి, నువ్వు పోరాడేది జీవితంతో పోరాడు నాతో కాదని. ఎవరైతే హోప్ లేదు, ఏదైతే ర్యాగింగ్ అమ్మాయిల్ని అలా చేయడం బాధ పెట్టే కాలేజ్ ఉంటుందో అక్కడే తిను ధైర్యంగా ఆ పర్టికులర్ రోగ్స్ని కొడుతుంది అనమాట ఈ పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్తో. అండ్ తిను సాక్ష్యం కూడా చెప్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే పవన్ కళ్యాణ్ మనిషి ఎవరైతే ఆ హెడ్ ఉంటాడో ఖాన్ తన దగ్గర పనిచేస్తుంటాడు. ఎందుకంటే తిను ఒక ఆర్ఫన్ కాబట్టి. ఆ సీన్ కూడా చెప్తాను మీకు. ఏంటంటే పవన్ కళ్యాణ్ అసలు ఇతనికి ఎలా తెలుస్తాడు అంటే, ఒక ఆర్ఫన్ కదా అంటే ఒక కేఫ్లో ఖాన్ వచ్చాడు, ఖాన్ ఎలాగైనా చంపేయాలని చెప్పి బుల్లెట్ తిని పనిచేస్తుంటాడు ఒక చిన్న దాబాలో. అక్కడ టీ సమోసా అవన్నీ ఇస్తుంటే వాళ్ళ మామూలుగా ఒక ఫైరింగ్ జరుగుతుంది. అప్పుడు ఖాన్ మీద ఫైరింగ్ జరిగితే వీడు ఇలా చూస్తుంటాడు, ఈయనేంటి భయపడలేదంటే భయపడితే చచ్చిపోతా అనగానే అసలు మామూలుగా నచ్చాడు ఖాన్కి. ఖానే తీసుకెళ్ళి ఇవన్నీ చేస్తాడు. కాకపోతే ఏంటంటే జస్ట్ అలా వాడుకుంటాడు అంతే. సో పవన్ కళ్యాణ్
అలా గుండా దగ్గర పెరుగుతాడు. తర్వాత ఈ అమ్మాయి రావడంతో ఈ అమ్మాయి ఒక సెక్స్లో ఒక అమ్మాయి సాక్ష్యం చెప్పడంతో మామూలుగా ఢిల్లీ హైకోర్టుకి ఒక మెయిన్ ఏమంటారు విట్నెస్ 1 అయిపోతుంది. అక్కడి నుంచి తిని సేవ్ చేసి మళ్ళీ ఆగ్రా తీసుకెళ్ళి అదో జర్నీ అనమాట. మామూలుగా అక్కడ జయసుధతో పాటు ఎందుకు ఇవన్నీ చేయాలి, అసలు ఏం జరిగింది అని చెప్తాడు అన్నమాట సునీల్. నెక్స్ట్ డే మార్నింగ్ పాపం తాజ్మహల్ ముందు అమ్మాయిని చాలా దారుణంగా చంపేస్తారు. తర్వాత మళ్ళీ ఈ స్టోరీ అంతా శ్రేయాకి చెప్పి ఇంత ఆశ ఉంది కాబట్టి నాకు ఈ మార్కెట్ కావాలని. చాలా బాగుంటుంది మూవీ. మరి ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియదు. కరుణాకరంగా చాలా మంచి పాయింట్స్ వాడారు. మేబీ ఎక్కడే లేవు కొన్ని పాయింట్స్ అంతే అనిపిస్తుంది, కానీ మూవీలో ఎటువంటి ఫ్లాస్ ఉండదు. చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు అండ్ మంచి మూవీ ఇది. సో పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే అండ్ వచ్చే సినిమాలన్నీ బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ మీలాగే మేము కూడా కళ్యాణ్ గారిని అలా స్క్రీన్ బ్లాక్ బస్టర్గా ఎప్పుడూ ఉండాలి ఆయన అంతే.